వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో మన మధ్యకు వర్తమానం చేత సిద్ధపడినటువంటి సేవకులు వస్తూ ఉండగా మనందరం కూడా చప్పలు కొట్టి మన బిషప్ గారిని ఆహ్వానించుకుందాం. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం వేళ ఇప్పటి వరకు చక్కగా పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచి ఆయన నామాన్ని మహిమపరిచినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అధ్యక్షులు ఉండి కార్యక్రమం చేస్తున్నటువంటి దైవజనులకు కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ఈ యొక్క రాత్రి కాలం వేళ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహాకృపను బట్టి ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉండగా లేఖనములలో నుండి మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని ఆయన శిష్యులతో సముద్రము మీద చెప్పినటువంటి మాట, సముద్రం మీద చెప్పిన మాట. ఈ రాత్రి మన అంశం ఏమిటి అంటే, భయపడకుడి, ప్రభువు మీతో కూడా ఉన్నాడు. ప్రభు మీతో కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారు తన శిష్యులను చూచి, మీరు అతనికి వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పాడు. వీళ్ళు బయలుదేరి 4వ జామున ప్రయాణం చేస్తున్నారు దోణిలో సముద్రం మీద. ఆయన వీళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటే వాళ్ళు ఆయనను చూచి భూతమేమో అని భయపడ్డారు. అయితే ప్రభు వారితో మాట్లాడుతూ, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకుడి, నేనే అని మాట్లాడాడు. అంటే శిష్యులకు ఏముంది అని అంటే భయం అనేది ఉంది. అది 4వ జాము, అంటే తెల్లవారుజాము. రాత్రికి 4 జాములు. చూడండి వాక్యాన్ని. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుదాం. ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడె కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అనగా రాత్రికి 4 జాములు ఉన్నాయి. ప్రొద్దుగుంకు జాము, అర్ధరాత్రి జాము, కోడె కూయు జాము, తెల్లవారు జాము. యేసు ప్రభు వారి శిష్యులు సముద్రము మీద తెల్లవారి జామున వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అయితే వాళ్ళు సముద్రం మీద ప్రయాణాలు చేయడం కొత్తేమీ కాదు. వారిలో
ఎక్కువ మంది జాలరులు. అయితే జాలరులైన వారు సముద్రం మీదే ఎక్కువగా వాళ్ళ కాలాన్ని గడిపేవారు, రాత్రి వేళ చేపల్ని పట్టడానికి. కానీ ఇప్పుడు వాళ్ళు తెల్లవారుజామున సముద్రం మీద వారికి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తిని చూసి భయపడి వాడు భూతమేమో అనుకుంటూ ఉన్నారు. ప్రభు అన్నాడు, నేనే, భయపడవద్దు. అంటే ఏ సముద్రం మీద వారు వేటాడారో, ఏ సముద్రం మీద వారు సంచారం చేశారో, అదే సముద్రం మీద వారికి భయం అనేది ప్రారంభమైంది. ఈ రోజున మానవుని జీవితంలో ప్రతి వ్యక్తి భయం అనేటువంటి దానిలో బ్రతుకుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం అనేది ఈ రోజున మనుషుల్ని కలవరపెడుతూ ఉంది. అదే బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది, భయపడుట వలన మనుషుల మీదకి ఉరి వస్తుందట. చూడండి వాక్యాన్ని, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయం అనేది మనుషులు ఎప్పుడైతే పడడం ప్రారంభించారో మనుషులకు ఉరి వస్తుంది అంటారు. ఈ రోజున ఏ మనుషుల్ని చూసినా భయం అనేది మనుషుల్ని కలవరపెడుతుంది. కరోనా సమయంలో చాలా మంది చెప్పిన మాట ఏమిటంటే, కరోనా వచ్చి ఎక్కువ మంది చనిపోలేదట, కానీ కరోనా ఉంది నీకు అన్న వార్త విని ఎక్కువ మంది చనిపోయారు. అంటే భయం అనేది వాళ్ళను చంపేసింది. ఆ దినాలలో చాలా వార్తలు విన్నాము. ఒక ఆయనకు జ్వరం వస్తూ ఉంటే అతనికి కొడుకు లేడు, అల్లుడే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అయితే ఆయన చదువుకోలేదు, ఆసుపత్రి తీసుకెళ్లారు, టెస్ట్ అన్ని చేశారు. మీరు అలా చెట్టు కింద కూర్చోండి, కాసేపటి తర్వాత రిపోర్ట్ ఇస్తామంటే అలా దూరంగా కూర్చున్నారు. ఈ యొక్క అల్లుడు వెళ్ళి రిపోర్ట్ కనుక్కుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. వాడు, మీ మామయ్యకి ఏమీ లేదయ్యా అని చెప్పారు. ఈ వ్యక్తి ఆ సంతోషంతో అంత దూరాన వాళ్ళ మామయ్య ఉండగానే, ఈయన నీకు కరోనా లేదు అనేటువంటి మాటలు చెబితే ఆ మనిషికి కరోనా ఉందేమో అన్నట్టుగా వినపడి గుండెకి చనిపోయాడు. అంటే భయం మనిషిని ఎంత కలవరపడుతూ ఉందో, ఎంత కుంగదీస్తా ఉందో. ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో పైకి ఏదో ధైర్యముగా ఉన్నట్టు నటిస్తున్నాడు కానీ, నవ్వుతూ బ్రతుకుతున్నాడు కానీ, ఆ మనిషి జీవితంలో ఎన్ని భయాలో, ఎంత భయం మనుషుడు అనుభవిస్తున్నాడు ఇవాళ లోకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అసలు భయం అనేది ఎందుకు ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఆ భయం వల్ల మనుషుడు ఏమైపోతున్నాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం బోధిస్తుంది, దేవుని పిల్లలైన వారు మీరు భయపడవద్దు అంటారు. కారణం ఏమిటి అంటే, దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదట. ఏ ఆత్మ కాదు? చూడండి వాక్య గ్రంథాన్ని, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. దేవుడు మనకు ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు. చక్కనటువంటి పురాణ ధైర్యముతో నడిచి
నడిచేటువంటి శక్తిని ఇచ్చాడు. అయితే మనుషుడు మరి ఎందుకు పిరికివాడైపోతున్నాడు? మనుషుడు ఎందుకు పిరికి తన వల్ల భయపడుతున్నాడు? ఈ భయం అనేది పులారా ఎందుకు ఏర్పడిందో ప్రారంభంలో మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాగుకొంటినిచ్చా. అంటే మానవునికి ప్రప్రథముగా ఎప్పుడు భయం అనేది ఏర్పడింది అంటే తాను దిగంబరుడనైనప్పుడు, తాను దిగంబరిగా మారినప్పుడు. ఈ రోజున దిగంబరత్వాన్ని చూసి భయపడట్లా, సిగ్గుపడతల్లా కదా. బట్టలు లేకుండా తిరగడం కూడా భక్తి అనుకుంటున్నారు. ఈ మధ్యన ఆంధ్రాలో ఒక లేడీ అఘోర బట్టలు లేకుండా తిరుగుతున్న న్యూస్ చూశాం. అది భక్తి అనుకుంటున్నారు. ఏమంటే చాలా మంది వల్ల దుస్తులు లేకుండా దిగంబరత్వంగా తిరుగుతూ అది భక్తి అనుకుంటున్నారు. దేవునికి వస్త్రహీనముగా తిరగడం అసహ్యం. ఆయన పరిశుద్ధుడు, దిగంబరిగా తిరగడం ఆయనకి అసహ్యం. అట్టి వారిని ఆయన అసహించుకుంటారు. అందుకనే దిగంబరులుగా ఎవరు ఆయన పిల్లలు ఉండకూడదు అని చెప్పి ఆయన రాకడ సమయంలో మీ వస్త్రాలను కాపాడుకోండి అని కేక వేశారు. చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తన దిశలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఎవడైనా సరే దిగంబరుడుగా ఉండకూడదు. దిగంబరత్వం అనేది దేవునికి అసహ్యమైనది. అపవాది మనుషులను పెడద్రోవను పట్టించి దిగంబరత్వమే భక్తని ఇష్టానుసారముగా అంధకారంలోనికి వారిని త్రోసివేశారు. అంధకారంలో బ్రతుకుతూ అది భక్తి అనుకుని పులారా వాళ్ళను వాళ్ళు నాశనం చేసుకుంటుంటే మిగిలినోళ్ళు కూడా ఆ దిగంబరుగా రోడ్లకు తిరిగే వాళ్ళకి దండాలు పెట్ట, ఇలాంటి నమస్కారాలు పెట్ట, వాళ్ళను గౌరవించ, వీళ్ళు అంధకారంలో బ్రతుకుతున్నా. జాగ్రత్త సుమా. దేవుని యొక్క పిల్లలుగా మన ఇంట్లో చిన్న పిల్లవాడు మొండి వాళ్ళతో తిరుగుతేనే ఊరుకో, వాడికి బట్టలేస్తాం. అలాంటిది వయసు వచ్చి దిగంబరులుగా తిరుగుతుంటే వాళ్ళను పునః వస్త్రం కప్పుడు ఎవడ కనపడతాం. పైగా వాళ్ళకి నమస్కారాలు చేయడం ఎందుకంటే మనుష్యుడు ఎంత అంధత్వంలో బ్రతుకుతున్నాడో, ఎంత సిగ్గుమాలిన బ్రతుకుతున్నాడో మనకు అర్థం కావాలా. ఆది మానవుడు వస్త్రహీనుడుగా ఉన్నప్పటికీ మనకు వస్త్రం ఉండేది. కానీ ఈ రోజున ఆది మానవుడి కన్నా సిగ్గుమాలిన బ్రతికే ప్రజలు తయారయ్యారు. జాగ్రత్త. అపవాది అంధత్వాన్ని కలగజేసి భక్తి అని దాన్ని పోతపూసి మనుషులను నరకానికి తీసుకుపోతూ ఉన్నాడు. ఈ రోజున పులారా దేవునికి ఏది అసహ్యం అంటే దిగంబరత్వం. అందుకనే ఆదాము అవ్వలు వారి దిగంబరత్వాన్ని కాపాడుకోవడానికి అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసి వారు తొడుక్కుంటే ఇవి ఎండిపోతాయి, ఇవి చిరిగిపోతాయి, వాళ్ళ దిగంబరత్వం బయటపడుతుందని ఆయన ఒక జంతువును చంపి చర్మపు చొక్కాయలు కుట్టించి వాళ్ళకు తొడిగించి వాళ్ళను బయటకు పంపారు. ఎందుకో తెలుసా? మీరు దిగంబరులుగా ఉండకూడదు, మీరు దిగంబరులుగా సంచారం చేయకూడదు. కారణం ఆదాము దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు, ఆదాము దేవుని యొక్క పోలిక కలిగిన వాడు. దేవుడు దిగంబరుడు కాదు, ఆయన పిల్లలు దిగంబరుడుగా ఉండకూడదు. అందుకని ఆయన వస్త్రాలను వాళ్ళకి తొలగించాడు. అయితే
ఆదాం హవ్వల జీవితాల్లో భయం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే, వాళ్ళు ఎప్పుడైతే వస్త్రాలు పోగొట్టుకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే దిగంబరులయ్యారో వాళ్ళలో భయం ప్రారంభమైంది. అంతకుముందు మహిమ వాళ్ళ పైన వస్త్రముగా ఉండేది. దేవుని యొక్క స్వరమిగానే వారు చక్కగా ఆలకించేవారు, ఆయనతో మాట్లాడేవారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో మహిమా వస్త్రం తొలగిపోయింది, ప్రభావం తొలగిపోయింది, వాళ్ళు దిగంబరులయ్యారు. ఎప్పుడైతే దిగంబరులయ్యారో వాళ్ళలో పిరికితనం బయలుదేరి దేవుని ముందుకు రాలేక వాళ్ళు భయపడడం ప్రారంభించారు. అంటే మానవుని జీవితంలో దేవుని యొక్క మహిమ తొలగిపోయిన ప్రతి వ్యక్తి జీవితంలో తప్పనిసరిగా భయం ఏర్పడింది. దేవుని మహిమ కలిగిన వాడు భయపడడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, చావైతే నాకు లాభం, చావైతే నాకు లాభం, అంతేగాని చావొస్తుంది అని భయపడలా, చావొస్తుంది అని పిల్లరా భయపడలా. దేవుని యొక్క పిల్లలు, రక్షింపబడిన వారు, దేవుని యొక్క రక్తం చేత కడగబడి విమోచించబడిన వారు, పరిశుద్ధత కలిగి దేవుని యొక్క ఆత్మను కలిగి బ్రతికేవారు ఏ విషయాలలో కూడా భయపడరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఒక మనుషుడు భయపడుతున్నాడు అనంటే దేవుని యొక్క మహిమ ఆ వ్యక్తిలో లేదు అని అర్థం. దేవుని ఆత్మ ప్రకారం ఆ వ్యక్తిలో లేదు అని అర్థం. ఆ వ్యక్తి దేవుని ఆత్మ లేని వాడిగా, దేవుని యొక్క మహిమ లేని వాడిగా, ఆత్మీయ జీవితంలో దిగంబరుడుగా బ్రతుకుతున్నాడు అని అర్థం. మనుషుడికి మొట్టమొదటిగా ఎవరి భయం ప్రారంభమైంది? దేవుని భయం ప్రారంభమైంది. ఆ తరువాత దేవుని భయము పోయి మరణ భయం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చి నువ్వు మన్నే కనుక మన్నైపోతావు అన్న దగ్గర నుండి మరణ భయం వెంటాడటం ప్రారంభమైంది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త వంశములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత లోబడి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త వంశములలో పాలివాడాయన. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు పుట్టాడో లేఖనం బోధిస్తా ఉంది. మనకి ఈ నెలలో ఆఖరి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి మన హవాలీ మెయిన్ చర్చిలో సార్వత్రిక దైవజనుల సావాస పక్షాన క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. దానికి తప్పనిసరిగా ప్రార్థన చేయండి, తప్పనిసరిగా దానిలో పాలు పొందండి. మన క్రిస్తు రోజున ఆడపిల్లలు చక్కగా కళ్యాణి, అలాగే రమ్య ఇద్దరు వచ్చారు. మగపిల్లలకు ఎంతమంది వచ్చినట్టున్నారు. చక్కగా క్రిస్తు నడిచింది, అద్భుతంగా వాళ్ళు చక్కగా పాలు పొందారు. మగవాడు సిగ్గుపడండి, మీరు సిగ్గుపడండి. మగవాడైనందుకు క్రిస్తులో పాలు పొందడం లేదు, బైబిల్ చదవడం లేదు. కనీసం దానికి వచ్చే పని ఎవరు ఎవరైనా చక్కగా ప్రశ్నలు వేస్తున్నారో ఏం చెబుతున్నారో తెలుసుకోవడం కూడా లేదంతే. ఏదో పోతున్నా జాగ్రత్త. ఒకరోజు ఎన్ని లెక్క చెప్పాలా మీరందరూ కూడా. దేవుని యొక్క పిల్లలుగా యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. మనుషులు జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత దాసులైపోయారు కనుక వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. యేసు ప్రభు ఎందుకు దేవదేవుడయ్యుండి, ఆత్మస్వరూపుడయ్యుండి, రక్త మాంసములు కలిగిన వాడిగా తల్లి గర్భమందు మరవలే జన్మించాడు అంటే మరణ భయముతో అల్లాడిపోతున్న వారిని విడిపించడానికి. ఈ రోజున మనుషులకు ఏమిటి అంటే మరణ భయం. ఒకసారి అమెరికాలో ఒక వ్యక్తి చేసిన నేరానికి ఆ వ్యక్తికి కోర్టు ఏం శిక్ష చేసింది అంటే
నాగు పాములు తీసుకొచ్చి కనిపించండి ఇతనికని చెప్పి కోర్టు తీర్పు తెచ్చి, కోర్టులో కుర్చీ వేశారు, అతన్ని కట్టేశారు. నాగు పాములు తీసుకొచ్చి ఎదురు పెట్టారు. అది బుసలు పడతా ఉంది. వీడు దాన్ని చూస్తూ ఉన్నాడు. అది కాటేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు. అయితే కళ్ళ గంతలు కట్టారు. ఎందుకయ్యా కళ్ళ గంతలు కడుతున్నారు? ఏమిటి అని అంటే వాళ్ళన్న అది కాటేసేటప్పుడు చూస్తే ఒకవేళ భయపడతాం కదా, అందుకనే గంతలు కడుతున్నామన్నారు. అయితే పిల్లల గంతలు కట్టిన తరువాత వాళ్ళు ఏం చేశారు అంటే పామును తీసేసి 2 పిన్ని సూదులు పెట్టి పాము కాటేసినట్టుగా వారి శరీరాన్ని గుచ్చారు. ఎప్పుడైతే గుచ్చారో వీడు పామే కలిసింది అనుకుని గుండెకి చనిపోయాడు. ఇంతకు పాము కలవలా అంటే భయం, మరణ భయం మనుషుని పులారా చంపేసింది. ఈరోజు చాలా మంది జీవితాలలో మరణ భయం అనేది వెంటాడుతుంది. నేను చనిపోతానేమో అన్న భయం ఈ రోజున మనిషిని పులారా కృంగదీసేస్తా ఉంది. ఆ భయపడుతున్న వారిని విడిపించడానికి ఆ మహోన్నతుడైన దేవుడు రక్త మాంసములు కలిగిన వాడిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని పిల్లలుగా ఈ రోజున అనేక మందికి రకరకములైన భయాలు ఉన్నాయి. రకరకములైన భయాలు ఉన్నాయి. యుద్ధము చేసే వారికి కూడా భయాలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడిందో చూడండి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈనాడు చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్న మీ హృదయము జంకనీయకుడి, భయపడకుడి, వణకుకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేయువాడు యెహోవాయే. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్తున్నప్పుడు యాజకుడు వాళ్ళకు చెప్పాలట, ఇశ్రాయేలీయులారా శత్రువుల ముఖాలు చూసి భయపడవద్దు, జంకవద్దు, వణకవద్దు. కారణం ఏంటి తెలుసా? మీ పక్షమని నిలబడి మీ దేవుడే యుద్ధం చేస్తాడు. మీరు యుద్ధానికి వెళ్తున్నారుగా, ఓడిపోతారేమో, సైన్యం ఎక్కువ ఉందేమో, మనకన్నా వర్షాలేమో అని భయపడవద్దు, భయపడవద్దు. ఈ రోజున పిల్లారా చాలా మంది జీవితాలలో భయం, చాలా మంది జీవితాల్లో భయం ఉంది. అనేక రకములైన భయాలు మానవుని వెంటాడుతున్నాయి. అయితే దేవుని పిల్లలుగా మనము క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు మనం భయపడకూడదు అని వాక్యం బోధిస్తుంది. ఎందుకు భయపడకూడదు? ఒక్క 4 విషయాలు జ్ఞాపకం చేస్తా. నెంబర్ 1, అగ్గయ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అగ్గయ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. మనం ఎందుకు భయపడకూడదు? చదవండి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు వారితో, ఆయన ప్రజలైన వారితో ఆయన మాట్లాడుతూ, నా ప్రజలారా ఇదిగో నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? దేవుని పిల్లలు అంటే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. మనతో ఆత్మ ఉంది కనుక, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు కనుక, మన శత్రువులతో యుద్ధం చేయవాడు ఆయనే, మనం సంరక్షించువాడు ఆయనే, మన పక్షమున పులారా సూర్యుడుగా నిలబడేవాడు ఆయనే, మన యొక్క చుట్టూ ప్రాకారం వల్లే మనల్ని కాపాడువాడు ఆయనే కనుక ఆయన మనతో ఉంటే మనమేమి భయపడకల్లా. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన ఏ యొక్క విశ్వాసి కూడా భయపడరు. ఎవరు కూడా భయపడరు. ఈ రోజున భయం అనేది ఉంది అంటే నువ్వు దేవుని ఆత్మ లేని వ్యక్తివే అర్థం.
పరిశుద్ధాత్మ అభిషేకం లేని వ్యక్తి అని అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో అపొస్తలుడు ధైర్యముగా వాడు పరిచర్య చేయడం ప్రారంభించారు. ఈ రోజున అనేక మందిలో పిరికితనం ఉంది, అనేక మంది భయపడుతున్నారు, అనేక మంది భయములో బ్రతుకుతున్నారు. అంటే దేవుని ఆత్మ లేకే, దేవుని ఆత్మ లేకే. దేవుని ఆత్మ నాతో ఉంది అనుకున్నప్పుడు, దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది అన్నప్పుడు, దేవుని ఆత్మ మన ఇంటిలో ఉంది అన్నప్పుడు ఏ యొక్క వ్యక్తి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ కార్యములన్నీ కూడా ఆ ఆత్మ దేవుడే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. నెంబర్ 2, మనం ఎందుకు భయపడకూడదు? చూడండి వాక్య గ్రంథాన్ని, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం. మనం ఎందుకు భయపడకూడదు అంటే ఆయన సదాకాలం మనతో ఉన్నాడు. సదాకాలం మనతో ఉన్నాడు. ఒక కాలము కాదు ఆయన మనతో ఉన్నది, ఒక కాలం కాదు, ఒక గడియ కాదు, ఒక సమయము కాదు, సదాకాలం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఒక రోజు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళు సరిగ్గా వాక్యం వినలే, తిరుగుబాటు చేశారు. అయితే పౌలు భక్తుడు కాస్త కలవరపడడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి వాక్యం ఒకసారి. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాలు. చూడండి, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడును, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనములు ఉన్నారు. దేవుని స్తోత్రం. పౌలు భయపడుతూ ఉన్నాడు సువార్త ప్రకటించడానికి. పౌలు భయపడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో, ఏ గందరగోళం చేస్తారో ఏంటో అని భయపడుతుంటే రాత్రి వేళ దర్శనమందు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. పౌలా, నువ్వు భయపడవద్దు, నువ్వు మౌనముగా ఉండవద్దు, మాట్లాడు, నీకు హాని చేయడానికి ఎవ్వడు నీ మీదకి రాడు. ఎందుకు తెలుసా? నాకు చాలా మంది జనం ఈ పట్టణంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే దేవుని కొరకై శ్రమపడేవారు, దేవునిని ప్రేమించేవారు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవారు చాలా మంది ఉన్నారు అక్కడ. అందుకే అంటాడు, నువ్వు భయపడవద్దు, సువార్త ప్రకటించడానికి భయపడవద్దు, పరిచర్య చేయడానికి భయపడవద్దు. చాలా సార్లు పరిచర్య చేయడానికి భయపడుతూ ఉంటాం, సువార్త ప్రకటించడానికి భయపడుతూ ఉంటాం, ప్రార్థించడానికి భయపడుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధానములో చాలా సార్లు మనుషుడు భయపడుతూ ఉంటాడు. అయితే లేఖనం బోధిస్తుంది, భయపడవద్దు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నా. సదాకాలం పురుషుడు ఎరగని దానినే ఇది ఎలాగూ సాధ్యం అని అంటూ ఉంటే గాబ్రియల్ అంటాడు, నువ్వు దేవుని కృప పొందిన దానవు, నువ్వు దేవుని కృప పొందిన దానవు. ఈ రోజున పునారా నువ్వు ఎవరు అంటే దేవుని కృప పొందిన వ్యక్తి, దేవుని కృప పొందిన వ్యక్తి. దేవుని కృప పొందాము కనుకనే ఈ రోజున దైవ సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన కనపరుస్తున్నాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. అదే దేవుని కృప లేని వారమైతే మనం కూడా లోకములో తిరుగుతూ లోకస్తుల వలె బ్రతుకుతూ దేవునికి దూరముగా ఉంటూ అంధకారపు జీవితాన్ని జీవిస్తూ పాపములో నశించిపోయేవారు. దేవుని కృప మనకుంది కనుకనే ఆ యొక్క నశించిపోతున్నటువంటి లోకములో నుండి
నిన్ను ఆయన సన్నిధికి తోడుకునొచ్చి ఆయన జీవము గల మాటలు నీకు అందిస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. కనుక దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం ఎందుకు భయపడకూడదు అంటే దేవుని వాక్యం బోధిస్తుంది, ఆయన కృప నీకు తోడయ్యింది. ఆయన కృప తోడుగా ఉంటే మన జీవితంలో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఆయన కృప చేత మనల్ని రక్షిస్తున్నాడు. నాలుగవది ఎందుకు భయపడకూడదు? మనం చూడండి వాక్య గ్రంథాన్ని. ఎందుకు భయపడకూడదు? లూకాసు వార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 7వ వచనం అలాగే 10వ వచనం చదువుదాం. 9వ వచనం 10వ వచనం చదువుదాం. తన తొలిచూలి కుమారుడు 9వ వచనం 9, 10. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. దేవుని స్తోత్రం. ఎందుకు భయపడకూడదు మనం అంటే గొప్ప సంతోషకరమైన సువార్తమానము దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని స్తోత్రం. మనం ఎందుకు భయపడకూడదు అనంటే ఎవరికీ లేనటువంటి గొప్ప సువార్తను దేవుడు మనకు తెలియజేశాడు. ఈ రోజున ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అంటే సువార్త తెలియకే. ఏంటా సువార్త? నీ కొరకు రక్షకుడు జన్మించాడు. అనగా నీవు నశించిపోయి నిత్య నరకానికి వెళ్ళవలసి ఉండగా, నీవు మరణమునకు పాత్రుడవై ఉండగా, నీవు మరణమునకు దాసుడవై ఉండగా, నిన్ను మరణము నుండి విమోచించడానికి, మరణము నుండి తప్పించడానికి, నిత్య నాశనము నుండి రక్షించడానికి నీ పాపమును భరించి నీ కొరకై శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి దేవుడే నీ కొరకై లోకములో జన్మించాడు. కనుక నువ్వు భయపడకల్లా. ఈ రోజు అనుకున్నారా? సువార్త మనకుంది కనుక మనం భయపడకల్లా. ఎందుకో తెలుసా? సువార్త మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుని మాట, ఆ మాటలో జీవం ఉంది. అది మృతులైన వారిని సహితం బ్రతికిస్తుంది. కనుక మరణ భయము చేత దాసులుగా బ్రతుకుతున్న వారు భయపడవసరం లేదు. ఎందుకంటే మరణం కొట్టివేయబడింది. మరణమును ఆయన మింగివేశాడు. ఇదిగో నీకు గొప్ప విడుదలనిచ్చాడు అన్న సువార్త నీకు అందించబడింది. సువార్త ద్వారా ధైర్యము కలిగిన వారమై భయపడక నిత్యము కూడా దేవునితో సావాసం మనము చేయాలి. ఈ రోజున మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో భయాలు మనల్ని ఆవరించి ఉండవచ్చు. ఎంతో భయం మనల్ని వెంటాడుతూ ఉండవచ్చు. ఎన్నో సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. అయితే రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే మాట, భయపడకు, ప్రభువు నీతో కూడా ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? సదాకాలం ఎల్లప్పుడూ కూడా ఆయన నీతో ఉండేవాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడు, విడువను ఎడబాయను. చూడండి వాక్య గ్రంథాన్ని. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పారు. దేవుని స్తోత్రం. నిన్ను ఎన్నడును ఎడబాయను, ఎన్నడు కూడా విడువను ఎడబాయను. దేవుని యొక్క లేఖనము మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చేవాడు. దేవుని స్తోత్రం. నేను రాసిన పాటల్లో ఈ పదాన్ని ఒక పాటలో పెట్టాను.
వస్తానన్నాడు యేసు, మరలా వస్తాడు. వస్తానన్నాడు యేసు, మరలా వస్తాడు. నేనో రేపో తెలియదు, తప్పక వస్తాడు. నేనో రేపో తెలియదు, తప్పక వస్తాడు. మాకిచ్చిన వాడు మనిషి కాడగా, మనిషినే చేసిన దేవుడే సయ్యా. మాకిచ్చిన వాడు మనిషి కాడగా, మనిషినే చేసిన దేవుడే సయ్యా. వస్తానన్నాడు యేసు, మరలా వస్తాడు. వస్తానన్నాడు యేసు, మరలా వస్తాడు. దేవుని స్తోత్రం. భయపడకు అని నీకు మాట ఇచ్చిన వాడు మనిషి కాదు. ఆయన మనిషిని సృష్టించిన దేవుడు. మనిషి సృష్టించిన దేవుడు. ఒకవేళ ఈ రోజున ఏ విషయంలోనైనా భయపడుతున్నావేమో, నా పరిస్థితి ఏంటి, నా యొక్క స్థితి ఏమిటి, నా యొక్క ఉద్యోగం ఏమిటి, నాకున్న కుటుంబ పరిస్థితులు ఏమిటి, నాకున్న పిల్లల పరిస్థితులు ఏమిటి అని ఒకవేళ ఏ విషయాన్ని బట్టి అయినా కృంగిపోతున్నావేమో, ఏ విషయాన్ని బట్టి అయినా కలవరపడుతున్నావేమో, ఈ రాత్రి బయట చెబుతుంది, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, భయపడవద్దు, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ రోజున కూడా ఒంటరివి అని భయపడవద్దు. ఒంటరి వారిని 10,000 మందిగా మార్చువాడు ఆయనే. ఒకవేళ ఈ రోజున కూడా చాలా మంది రకరకాల భయం, గర్భిణీ తల్లులకు డెలివరీ ఎలా జరుగుతుందో అనే భయం కదా, పిల్లలు లేని వారికి నన్ను ముది మీద ఎవరు చూస్తారు అన్న భయం. ఇవాళ లోకములో రకరకాల భయాలు మనుషులకు ఉన్నాయి. అయితే ఏ విషయంలో కూడా నువ్వు కలవరపడవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన అంటాడు, నిన్ను విడువను ఎడబాయ, నిన్ను విడువను ఎడబాయ. నువ్వు నమ్మకంగా బ్రతికితే కడవరకు నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం. కడవరకు నీతో ఉంటాడు. ఆయన మనకు తోడై ఉంటే అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. అద్భుతమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆయన మనకు తోడై ఉంటే మన నిపుణులారా గొప్ప ఘనత కలిగిన వారిగా చేస్తాడు. యోసేపునకు ఆయన తోడై ఉన్నాడు కనుకనే ఆయన చెరసాలలో నుండి పిల్లరా సింహాసనం మీదకు తీసుకువెళ్ళాడు. స్తోత్రం. ఆయన నీకు తోడై ఉంటే నీ యొక్క చిన్న స్థితిలో నుండి, బీద స్థితిలో నుండి, చిన్న యొక్క జీవితంలో నుండి ఒక ఘనమైన ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళి అందరి ముందు నీ తలను పైకెత్తి నిన్ను ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం. రాత్రి వేళ దేవుని పిల్లలుగా ఈ కడవరి దినాలలో లోకపు యొక్క విషయాలను చూస్తూ, మన పరిస్థితులను చూసుకుంటూ భయపడి కృంగిపోవద్దు. సదాకాలం నాకు ఆయన తోడున్నాడు అన్న విశ్వాసంతో సాగిపోదాం. అట్టి గొప్ప కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ మా యొక్క కృంగిన హృదయాలను ధైర్యపరచడానికి విరిచిన తండ్రి వాగ్దానంతో కూడిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయినాయినా. వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. వారుకున్న భయములన్నిటిలో నుండి నాయన విడుదల కలిగించండి. భయపడుట వలన ఉరి వస్తుంది అని లేఖనం బోధిస్తుండగా నాయన మీరు మాకు తోడై ఉన్నారని, మీ ఆత్మ మాతో ఉందని, మీ కృప అనుగ్రహించాలని, నాయన మీ యొక్క సువార్త మాకుందని ధైర్యముతో ముందుకు సాగిపోయే గొప్ప కృప మాకు దయచేయమని, బిడ్డల జీవితాలను బలపరిచి క్షేమము కలిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాడు పరమ తండ్రి. ఆమేన్.